బేసిక్గా ప్రాణహాని ఉంది అన్నటువంటి పార్టీ చెప్తోంది. కాకపోతే ఇక్కడ నిర్లక్ష్యం అనేటటువంటిది అయితే మనం చెప్పాల్సినటువంటి అంశం. అది ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంగానే కనబడుతుంది. చంపేయాలన్న కుట్రని నేనైతే అనుకోను, కానీ దాని వెనకాల కనబడుతున్నది అయితే మాత్రం ఒక ఆస్పెక్ట్లో కనబడేది అతను చావేదో అతను చేస్తాడు, ఇంకొకటి అతనికి ఏదన్నా జరిగిన వాళ్ళదే బాధ్యత అనే కోణంలో వెళ్తున్నారు. అసలు ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర అవమానమైనటువంటి అంశం. ఎందుకు అంటే ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఒక సినిమా ఫంక్షన్ జరుగుతుంది, పోలీసులు ఎందుకు ఉండాలి అక్కడ? వందల మంది వేల మందిని ఎందుకు పెడతారు? ప్రజలందరూ గుమికూడే చోట తప్పనిసరిగా అక్కడ వాళ్ళకి భద్రత ఉండాలి, అసాంఘిక శక్తులు పెట్టిరేగుతాయి అన్నటువంటిదే కదా. క్రికెటర్లకి ఎందుకు భద్రత కల్పిస్తారు? వాళ్ళకి ఏమైనా ఫ్యాక్షనిస్టులు కూడా ఉంటుంది ఆయన అభిమానులు మీద పడితే వాళ్ళకి ఏదన్నా అయితే ప్రమాదం అనే కదా. వాళ్ళకి ప్రమాదం అంటే అక్కడ ఒక ఇది అంటే మనం తప్పు చేసామన్నట్టే కదా. అలాగే కల్పించడం ఎందుకు? ఆ ఉద్దేశంతోనే కదా. మరి అట్లాంటిది ఒక మాజీ ముఖ్యమంత్రికి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత లేదా? ఎస్, పులివెందులు ఎమ్మెల్యే, ఓన్లీ ఎమ్మెల్యేకి అంత కల్పించాలా? ఎస్, ఓన్లీ ఎమ్మెల్యేకి కల్పించద్దు, బట్ మాజీ ముఖ్యమంత్రి